హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. హాయ్ గైస్, మేమైతే మళ్ళీ పాతింటికి అయితే వచ్చేసాం. ఈరోజు ఇక్కడ అరిసెలు చేయాలి. ఈరోజు అయితే అరిసెల ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో మా మమ్మీ ఇక్కడ పాతింటి దగ్గర చేద్దామని చెప్పారు. అందుకని పిల్లలు మేమైతే వచ్చేసాము. మా మమ్మీ పిండి మర దగ్గరికి వెళ్ళి మంచిగా మంచిగాడు. ఎక్కడికి వచ్చాము మనం? ఎక్కడికి వచ్చాము? అమ్మి వాళ్ళ ఇంటికా? అమ్మి ఏది? అమ్మి అమ్మి ఏది? అమ్మి మమ్మీ అమ్మి ఏది? అమ్మి ఎండ కొండలేడమ్మ. అమ్మమ్మ అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్ అంటూ చెప్పు. హాయ్. మా అమ్మమ్మ ఇక్కడ నువ్వులు అయితే క్లీన్ చేస్తుంది. అంటే అందులో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉన్నాయని అరిసెల్లోకి అయితే వేస్తారు కదా. ఇక్కడ మా అమ్మ ఏమో పొయ్యి పెట్టటాకని ఐరన్ది రేకు ఉంటుంది కదా, అదైతే తీసుకొచ్చి సెటప్ చేస్తున్నారు పొయ్యి కింద వేయడానికి. దాని మీద 3 రాళ్ళు పెట్టి మట్టి పోసి ఇంకా పొయ్యి అయితే తయారు చేయాలి. నేనైతే బెల్లం కొడుతున్నా. అరిసెల్లోకి అయితే ఈ బెల్లం అనేది నేను దంచుకుంటున్నాను. మా అమ్మమ్మ నేనైతే బెల్లం అయితే కొడుతున్నాము. బెల్లం అయితే కొట్టేసాము అమ్మమ్మ నేను కలిసి. పొయ్యి కూడా రెడీ చేస్తున్నారు. అలవాట్లేంటో. మా అమ్మ అయితే మార్నింగే వచ్చేసారు 9కి అలాగా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేయాలి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మమ్మీ భోజనం చేస్తుంది. నేనైతే చెప్పకుండా వీడియో తీశాను. లైక్ అంటే చేయండి. అమ్మమ్మ ఎంత సర్దుతుంది. మా అత్తయ్య వచ్చి పొయ్యి వెలిగిస్తున్నారు. పొయ్యికి అయితే మేము ఇట్లా రెడీ చేసుకున్నాం. సిమెంట్ రాయితో 3 రాళ్ళు పెట్టి పొయ్యి అయితే పెట్టేశాము. మా పిన్ని కూడా వచ్చేసారు పాకం పట్టాకి. చిన్నమ్మ పాకం పట్టారనమాట. మాకెవరికి పాకం పట్టడం రాదు. సో అందుకని చెప్పి చిన్నమ్మని పిలిపించాము. పాకం అయితే పడుతున్నారు. ఫస్ట్ లేత పాకం అంటే ఇది ఇట్లా కాదంట, కొంచెం లేత ముద్ర పాకం రావాలని చెప్పారు. టెస్ట్ చేస్తున్నారు వచ్చిందా లేదా అని. ఇప్పుడైతే పాకం వచ్చేసిందంట. ఇంకా మనకైతే పాకం అయితే రెడీ అయిపోయినట్టే. పిండి కొయ్యాలి తొందరగా. పాప నెయ్యాలి. పాప కొంచెం తిప్పుకోరాజు. పాకం చేతిలో పడినంత దాన్ని తన్ని పెట్టుకోండి. కొంచెం చెదరగొస్తా ఉన్నానా. మా మామయ్య కొడుకు వీడు రాజేష్ అనమాట. మంచి ఫోటోగ్రాఫర్ వాడు. ఎప్పుడన్నా స్నాప్స్ అయ్యి మమ్మల్ని దింపుతాడు, మా ఫ్యామిలీని మమ్మల్ని. ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మా రాజీతోనే మేము దింపించుకుంటాం. ఇంకా అందరు తల పట్టుపట్టాం. నేను, మా అత్తయ్య, మా రాజేష్, మేము 3 కలిపి పిండి అయితే తిప్పేసాము. పిండి ఇట్లా తిప్పడమే పెద్ద టాస్క్ అంట కదా. సో పెద్ద ఏం కాదండి. ఇది వచ్చేసి 4 కేజీలే మేమైతే చేసాము. 1 కేజీ వచ్చేసి చక్రాలు చేసుకున్నాము. మా చిన్నమ్మ కొన్ని వేసి అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మా అత్తయ్య, నేను, మమ్మీ అయితే మా అమ్మమ్మ నేను వచ్చి అరిసెలు ఇలాగా ఆయిల్లో వేసాము. మా అత్తయ్య వచ్చేసి అలా తీసేస్తున్నారు. మా మమ్మీ ఏమో వేసిన అరిసెల్ని అట్లా నొక్కుతారు కదా, ఆ పని అయితే మమ్మీ పెట్టుకున్నారనమాట. మా అమ్మమ్మ అయితే భోజనం చేస్తున్నారు. మా అమ్మమ్మ నేనైతే చిన్న చిన్న అరిసెల్లాగా వేసాము. ఫైనల్గా అరిసెలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి చక్రాల సంగతి చూడాలి. ఫైనల్గా అరిసెలు కాల్చడం అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నాను. ఒంట్లు క్యూట్ బాయ్. ఎందుకు అరిస్తున్నా? ఎందుకు బజ బజ
మంచిగా వదిలిపెట్టాను గోల వీడు. అరిసెల కాలటం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లంచ్ చేస్తున్నా. మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు, మమ్మీ వాళ్ళ తమ్ముడు అనమాట. వేడన్నం, కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా, నాటు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశారంట. టమాటో పచ్చడి. ఆమైందమ్మ మంజుగాడికి ఆమ్లు లేట్ అయిపోయింది. పెరుగు తెస్తాడంట, వెయిట్ చేయమ్మా. చక్రాల కోసం అయితే అమ్మమ్మ వాము ఉంటుంది కదా, అదైతే క్లీన్ చేస్తుంది. ఎప్పుడన్నా రాగి పిండి పట్టాలన్నా రాగులు కొనిచ్చేసి అమ్మమ్మకి ఇస్తాము. ఇట్లా చాటలో మంచిగా నీట్గా క్లీన్ చేసి మాకు ఇస్తారనమాట. ఇంకా లంచ్ అయితే చేస్తున్నాం అందరం. చక్రాలు సన్నది, అది కారపూస లాంటిది. ఇంకా లంచ్ అయితే చేసేసి మేము చక్రాల పిండి అయితే కలుపుకొని ఇప్పుడు చక్రాలు వేయాలి. ఇది వచ్చేసి 1 కేజీ అనమాట. కేజీ బియ్య పిండి, మిగతా పచ్చెనపప్పు, మినపగుళ్ళు, సగ్గుబియ్యం అవి అయితే యాడ్ చేసుకున్నాం మేము. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చక్రాలు వేస్తుంది మా మమ్మీ. మేము ఉండేది ఫ్లాట్ అనమాట. సో అక్కడ ఇట్లా పొయ్యి పెట్టి వేసుకోవడం కుదరదు కదా. సో అందుకని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా పాత ఇల్లు పక్క పక్కనే అనమాట. మేము పుట్టి పెరిగిందంతా ఇక్కడే. ఇంకా మా అన్నయ్య పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మేమైతే డాడీ అన్నయ్య వాళ్ళు ఒక ఫ్లాట్ తీసుకున్నారు. నియర్ బై 1 కిలోమీటర్ అనమాట పాత ఇంటికి ఫ్లాట్కి వచ్చేసి. సో ఇప్పుడన్నా మా మమ్మీ మేము ఇట్లా వచ్చినప్పుడు వస్తూ ఉంటాం. మా మంజుగారు చూడండి పక్కన కోళ్ళు ఉన్నాయంట, గోడెక్కి మరీ చూస్తున్నాడు. మా డాడీ పక్కన కూర్చున్నారు. ఇంకా చక్రాలు అయితే కాల్చుకుంటున్నాం చిన్నగా. చక్రాలకి 2 ఉన్నా సరిపోతుందండి. అరిసెలు అయితేనే తలనొప్పి, 4 ఉండాలి. మమ్మీ నేనైతే కాలుస్తూ ఉన్నాను. మా మేనత్త కాదు, నేను మా భార్య అనమాట. ఇది అమ్మమ్మ వాళ్ళు. మా పెద్ద మామయ్య కూడా ఇప్పుడు వచ్చి చక్రాలు వేస్తారు, చూస్తూ ఉండండి. వీడియో అయితే చూసినారు. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీని చూపించమంటుంది, నన్ను చూపి వీడియోలో హాయ్ చెప్తా ఉంటుంది మా పెద్ద మామ. చక్రాల గిద్దకి బిల్లలు ఇస్తారు కదా, ఒక్కోటి ఒక్కో రకంలాగా. అట్లాగే ఇవి ట్రై చేసామండి. బట్ ఇవి వేసిన దగ్గర నుంచి చక్రాలు కొంచెం మెత్తగా వచ్చినాయి. ఏంటో అర్థం కాల. ఫస్ట్ అయితే కరకరలాడుతూ వచ్చినవి. అరిసెలు కాలటం అయితే అయిపోయింది. అరిసెలు చక్రాలు టైం వచ్చేసి కరెక్ట్గా 5 అయింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాల్చాము. మంజుగాడు, మా మంజుగాడిని కట్టేసాము. ఓడుతున్నాడు అమ్మో. ఇదో మంజుగా కనిపిస్తున్న ఇల్లు మాదే, మా ఇల్లు. ఇంట్లో వంట ప్రోగ్రాంలో పిండి వంటలు పెట్టుకుంటే గిన్నెలో చాలా అవుతాయి కదా. సో గిన్నెలు అయితే ఇంకేరేసాము. మా అత్తయ్య తోమితే నేనైతే కొన్ని గిన్నెలు కడిగేసాను అనమాట. వీటిని కట్టేసాము. ఆయిల్ కదా, ఏమో కుక్కలు దొరుకుతాయి అని కట్టేసాము. ఫైనల్గా ఇవైతే వచ్చినాయి. చక్రాలు, 1 క్యాన్ చక్రాలు, అలాగే డబరా నిండా చక్రాలు వచ్చినాయి. 1 బేషన్ అరిసెలు, క్యాన్ అరిసెలు ఇవైతే వచ్చినాయి. 5 కేజీలకు మొత్తం ఇవన్నమాట. ఇంకా లాస్ట్లో మా అత్తయ్య గిన్నెలు తోముతుంటే నేనైతే కడిగేసాను. మన పనే కదండి, మనం వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ చేయాలి. మా అత్తయ్య అప్పుడు వద్దులే నేను తోమేస్తుంది, బట్ ఎందుకులే అని నేను కొంచెం హెల్ప్ చేశాను మా అత్తయ్యకి. ఇక్కడైతే ఇంటికి స్టార్ట్ అవ్వాలి. ఈ ఫోటో చూడండి. మమ్మీ, మా చిన్న మామ, మమ్మీ వాళ్ళ డాడీ, మా పెద్ద మామ. మా మమ్మీకి అప్పుడు 13 years అంట. 12 years.
ఇంకా చక్రాల అరిసెలు కాల్చిన తర్వాత కొన్ని అయితే అత్తయ్య మామయ్య వాళ్ళకి, పెద్ద మామయ్య వాళ్ళకి, చిన్న మామయ్య వాళ్ళకి అయితే ఇద్దామని మమ్మీ ఇట్లా సపరేట్ చేస్తున్నారు. ఇంక లాస్ట్లో వచ్చేసి మా మమ్మీ కౌంట్ చేస్తున్నారు ఎంత వచ్చినాయి ఏంటని. ఇట్లా బకెట్ ఉంటే అందులో అయితే వేస్తున్నారు. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. మా పెద్ద మామయ్య మమ్మల్ని అయితే దింపుతున్నారనమాట. మా సాకేతు, మా పెద్దమ్మాయిని, నన్ను, మంజుగాని అయితే నేను బైక్ మీద ఎక్కించుకున్నాను. మా పాత ఇంటికి మేము ఉండే ఫ్లాట్కి 1 కిలోమీటర్ అనమాట. ఫైనల్గా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా మమ్మీ అయితే రావాల్సిందనమాట. ఇది ఈరోజు వీడియో. మా వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.